ఇక హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై కసరత్తు స్పీడప్ చేసింది ఈ సర్కార్. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రోడ్ల అభివృద్ధి కోసం 2 నెలల్లో టెండర్లు పిలిచి త్వరలోనే పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. నగర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యపై నజర్ పెట్టింది సర్కార్. సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో R&B, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సిఎస్ రాజీవ్ శర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణపై ప్రాథమికంగా తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తర్వాత పనులకు శ్రీకారం చుట్టనుంది సర్కార్. ప్రపంచ స్థాయిలో రోడ్ల అభివృద్ధి కోసం ఏఈకామ్ సంస్థతో అధ్యయనం చేయిస్తోంది ప్రభుత్వం. పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత సీఎం ఆమోదంతో గ్రేటర్ పరిధిలోని రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు రానున్న 2-3 నెలల్లో స్కైవేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామంటోంది సర్కార్. ఈ రోజు చీఫ్ సెక్రటరీ, R&B డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ముఖ్య కార్యదర్శితో పాటు వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి సంప్రదింపులు జరిపాం. A.com అనే సంస్థని, ఇది వరల్డ్ బెస్ట్ రెప్యుటేషన్ కలిగినటువంటి కంపెనీ. దీని ద్వారా ఇప్పటికే మనం తయారు చేసినటువంటి DPRని పరిశీలించి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, రోడ్ వైండింగ్ కానీ, మనం అనుకున్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన గాని. దీంతో పాటు అండర్ గ్రౌండ్ సబ్వేల నిర్మాణం, పునరుద్ధరణపై కూడా సర్కార్ దృష్టి పెట్టింది. రాబోయే 10 ఏళ్ల కోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు అధికారులు. మరో 2 నెలల్లోపు టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయనున్నారు. ఆ కంపెనీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా DPRs ఏర్పాటు చేయమని చెప్పాం. రేపు రాబోయే 2 నెలల కాలంలో వీటికి టెండర్స్ పిలిచి ఏమాత్రం కూడా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో వీటి నిర్మాణం కూడా టేకప్ చేసి రేపు రాబోయే ఫస్ట్ ఫేజ్లో 4-4.5 సంవత్సరాల్లో ప్రధానమైన కూడళ్లు కానీ, ప్రధానమైన రహదారుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ముందుగా రోడ్లపై ఫోకస్ పెట్టింది సర్కార్. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది.